హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే లంగ్ చేసే పని ఆక్సిజన్ సరఫరా, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం. ఈ రెండు లంగ్ చేసే పనులు. సో మనకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా, బాడీలో ఆక్సిజన్ సరిపోకపోయినా అది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే హైపాక్సిమిక్ ఫెయిల్యూర్. కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళలేకపోయినా కార్బన్ డైఆక్సైడ్ బాడీలో బిల్డప్ అయిపోతుంది, దాన్ని కూడా వెంటిలేషన్ సరిగ్గా జరగట్లేదు అంటాం. ఇది కూడా అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో. సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల లెవెల్స్ బాడీలో హెచ్చు తగ్గులు అయినప్పుడు దాన్ని మనం అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది చేయడానికి దీన్ని డయాగ్నోస్ చేయడానికి మనం 1-2 విధానాలు ఉంటాయి. ఒకటి సింపుల్ థింగ్, బాడీలో పల్స్ ఆక్సిమీటర్ పెట్టి, మనకు అందరికీ తెలిసిందే కోవిడ్ తర్వాత పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూడటము. దాని ద్వారా ఆక్సిజన్ ఫెయిల్యూర్ ఉందా లేదా మనకు తెలుస్తుంది. బ్లడ్ గ్యాసెస్ చేయటం ద్వారా CO2 లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ 2 విధానాల ద్వారా మనకు అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఈ నెంబర్స్ అంటే ఆక్సిజన్ లెవెల్ ఎంత, కార్బన్ డైఆక్సైడ్ ఎంత అనేది కాకుండా పేషెంట్ని ఎగ్జామిన్ చేయటం వల్ల వాళ్ళు బ్రీదింగ్ చేసే విధానము, వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయినటువంటి కంటెక్స్ట్, అంటే ఏ పరిస్థితుల్లో ఎటువంటి సిమ్టమ్స్ తోటి హాస్పిటల్కి వచ్చారో, వాళ్ళు బ్రీదింగ్ చేస్తుంటే ఎంత అవస్థ పడుతున్నారో, వీటన్నిటిని బట్టి కూడా క్లినికల్గా మనము ఒక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేటువంటి ఒక నిర్ధారణకి రావచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.